సో బెస్ట్ బడ్జెట్లో వైజాగ్ టూర్ వేయడం ఎలా? సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళలో బెస్ట్ బడ్జెట్లో వైజాగ్ టూర్ అనేది మనం వేయబోతున్నాం. సో 5K 5,000లోనే ప్రతిదీ కూడా మనం వైజాగ్లో కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫుల్ దాకా చూస్తారని కోరుకుంటున్నాను. సో రేపొద్దున్న మన జర్నీ అయితే మొదలవబోతోంది. సో అక్కడ కలుసుకుందాం. రేపొద్దున కార్ నుంచి మన జర్నీ అయితే మొదలు పెడదాం. ఓకే ఫ్రెండ్స్. సో నా కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎందుకో కార్ దగ్గర అదొక ఫీలింగ్ వచ్చింది నాకు. అన్ని కార్లు పడతాయి కానీ కార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక ఎంత ఫీలింగ్ వచ్చిందనమాట. మొత్తం మన బ్రో అయితే మనని మోటివేట్ చేశాడు, కార్ ఎక్కువ బ్రో, అలా కాదు బ్రో, ఇలా కాదు బ్రో అని. కానీ ఏమో ఎందుకో తేడా కొట్టేసింది నాకు. అంటే శివ బ్రో వీళ్ళందరూ కూర్చున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట ఏం కాదు రా బ్రో అని. కానీ నాకు ఎందుకో తేడా అనిపించింది. సో ఇక్కడి నుంచి మన బ్రో చెప్తున్నాడు భీమవరం జస్ట్ నియర్లీ ఒక 10 minutesలో వెళ్ళిపోతాం మనం, పర్వాలేదు జస్ట్ అడ్జస్ట్ అయిపో, ఒక 10 నిమిషాలే కదా అని చెప్పి నేను అన్నారు. కానీ ఇంకా మనకి ట్రైన్ టైం అయిపోతుంది కదా, ఆ మూల చాలా స్ట్రగుల్ అయితే పడ్డాను. ఇంక ఏదైతే ఏంది ఇంకా డేర్ చేద్దామని చెప్పి ఇంకా కారులోకి ఎగితే ఇంకా వచ్చేస్తున్నాను అనమాట. మొత్తానికి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. సో మొత్తం గ్యాంగ్ అంతా కూడా పడుకుందనమాట. లేపలేక ఒకరి తర్వాత ఒకరిని లేపలేక చచ్చిపోయాను నేను. నియర్లీ ఇక్కడి నుంచి ఒక 10 minutesలో అయితే మనం భీమవరంకి అయితే రీచ్ అయిపోతాం. బట్ ఏంటంటే బ్రో అన్నాడు నాతోటి, నేను విండోస్ అయినా ఏమీ వేయను కంగారు పడకని అన్నారు, ఏసీ అయినా అన్నారు. కానీ దారిలో వేసారు. మొత్తానికి నాతో ఆడుకున్నారనమాట అందరు కలిసి. సో మొత్తానికి అయితే మనం సక్సెస్ఫుల్గా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మన బెత్ అనమాట. నేను నార్మల్ టికెట్ తీసుకుని ఎక్కేసాను మా వాడి దాంట్లో. తీసేస్తే మెల్లగా మేనేజ్ చేద్దాం. మన వాళ్ళు ఇప్పుడు వస్తారనమాట, వాళ్ళు బ్యాగ్ చెక్ చేసుకుని మళ్ళీ వస్తారన్నారు. అది మిస్టేకే జరిగింది, అది చెప్తే నాకేంటి. సో మరి ప్రయాణం అయితే మొదలైంది. ఇక్కడ నుంచి కూడా ప్రతి ఇది కూడా దీంట్లో రికార్డ్ అవబోతుంది కాబట్టి ప్రతిదీ కూడా చూడండి అందరూ. కొవ్వూరు వచ్చాం బ్రో. ఇప్పుడే మన కొవ్వూరు వ్యూ చూడండి ఎలా ఉందో కొవ్వూరు. సో ఇది కొవ్వూరు అనమాట. ఓకే, అందరూ కొవ్వూరుని చూసి బాగా ఎంజాయ్ చేయండి. శివ చెప్పాలి, వ్యూ బాగుంది అటే. సో మనం పొద్దున్నే స్టేషన్లోకి ఎక్కాం. ఆడి బచ్చే పోనీ అండి. పాపం వాడిది ఇయర్ బడ్స్ పోయి ఫీలింగ్ పాపం అన్నీ ఏమనకండి. అంటే యాక్చువల్లీ ఇటు తిప్పు బ్రో. మీ ఫీలింగ్ చెప్పరా కొంచెం. బాగుందా అంటే యాక్చువల్గా మేము మార్నింగ్ ఎక్కాం అనమాట ట్రైన్. మార్నింగ్ నుంచి షూట్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, ఏమనుకోకండి. నెక్స్ట్ ఏంటంటే రాజమండ్రి ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్. ఇక్కడ కొవ్వూరులో ఆపారు ట్రైన్. మన వీడియో వస్తుంది. ఓకే రైట్, బై. యూట్యూబర్ చూసారు కదా, మనమైతే కొవ్వూరు వచ్చామన్నమాట. ఇక్కడైతే ఎక్కువసేపు అవుతాయి కాబట్టి ఎంజాయ్ చేద్దాం కాసేపు. నీడే పాపం మా వాడి ఇయర్ పట్టుకొని మూమెంట్ ఆఫ్ ది జర్నీ అనమాట. ఇది మూమెంట్ ఆఫ్ ది జర్నీ. ఇది మా వాడు జూమ్ చేయమో ఒకసారి మా వాడు మొఖం. ఇది సెకండ్ టైం పోగొట్టుకున్నాడు బట్స్. నెక్స్ట్ ఇంకో జర్నీ వేసినప్పుడు ఇంకోటి ఉంటుందిలే. మసాలా చెప్పండి అంకుల్, మీ టిప్స్ దగ్గర ఏం చెప్పండి. మసాలా ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం కొనిన బడ్స్, ఆ బడ్స్ వేరే గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దాం అనుకున్నా పోయిన బడ్స్. సో మనతో పాటు అక్కడ ఒక అంకుల్ అయితే మనకు పరిచయం అయ్యారనమాట. పాపం అజయ్ బ్రో అయితే ఇయర్ బడ్స్ అయితే పడిపోయాయి. పడినందుగా బ్రో చాలా బాధపడ్డాడు. కానీ మనతో పాటు అంకుల్ కూడా అజయ్ బ్రోని వేసుకున్నారనమాట గట్టిగా. ఇంకా
ఇంకా బాధ చెప్పలేక అజయ్ బ్రో పాపం బాధపడ్డాడు. సో రాజమండ్రి బ్రిడ్జ్ అయితే మనం ఇప్పుడే క్రాస్ చేసాం. సో ప్రతి వ్యూ పాయింట్ కూడా డే టైంలో అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే విజువల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ విజువల్స్ని ఎంజాయ్ చేస్తారని. ఇప్పుడైతే మనం గోదావరి అండ్ రాజమండ్రి అయితే దాటామన్నమాట. ఇంకా ఫ్యూ అవర్స్ లో అయితే మనం తెలంగాణ అయితే దాటి అయిపోతాం, చేరిపోతాం. దాని తర్వాత వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి అందరూ. ఫుల్ టైర్ అయితే తర్వాత నైట్ వెళ్ళాలన్నమాట. నైట్ వేరే చోటుకి వెళ్తాము, అప్పటి నుంచి చూడాలి. ఓకేనా, మనం ట్రైన్ చేయక మాట్లాడు అనుకుంటున్నా. సో మన శివ బ్రో కూడా అదే చెప్తున్నాడు అనమాట. మ్యాక్సిమం రాజమండ్రి అలా దాటుతున్నాము. నెక్స్ట్ రాజమండ్రి ఇవన్నీ దాటంగానే మొత్తం వెళ్ళడం, నైట్ కొంచెం రెస్ట్ తీసుకుని సాయంత్రం అయితే బాక్స్ క్రికెట్కి అయితే వెళ్దాం అని చెప్పి మన శివ బ్రో కూడా అదే చెప్తున్నాడు అనమాట. మంచి టైడ్ అయితే అయ్యాం అందరం. అంటే ట్రైన్ ఎక్కి నైట్ అంతా నిద్ర లేదనమాట. మంచి ప్లానింగ్ అవి వేసుకుని ఫుల్ బిజీ అనమాట అందరం. సో మార్నింగ్ రాగానే ట్రైన్ ఎక్కేసి మళ్ళీ వ్లాగ్ షూట్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి మంచి టైడ్ అయ్యామన్నమాట అందరం. సంజయ్ బ్రో, అజయ్ బ్రో అయితే మంచి వీడియో పైనుంచి రికార్డింగ్ కానీ ఇవన్నీ అవి చేస్తున్నారనమాట. నేను శివ బ్రో ఏమో కింద నుంచి రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వ్యూ అయితే ఎంజాయ్ చేయండి మామ అందరూ కూడా. చాలా బాగా ఉండబోతోంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి అందరూ కూడా. సో ఇక్కడే ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట. అంటే మనవి రిజర్వేషన్ అయితే మనం ఎక్కాం, మనది రిజర్వేషన్ కాబట్టి. చాలామంది ఏంటంటే డే టైం కదా, రిజర్వేషన్ అవసరం లేకుండానే మామూలు జర్నీ టికెట్ తీసుకుని రిజర్వేషన్ లాగా అయితే ఎక్కేశారు. సో అక్కడ కొంచెం ఇబ్బంది అయితే పడ్డాం అనమాట. సో ఇక్కడ సంజయ్ అండ్ అజయ్ ఏమో పైన ఎవరో ఒక అమ్మాయి ఉంటే ఇంకా మన వాళ్ళు చెలరేగిపోతున్నారు అనమాట. శివ బ్రో కూడా ఇంకా ఏం చేయలేమని చెప్పి అంటున్నాడు. సో మేము నలుగురం అయితే అసలు ఉన్న చోటున కూర్చోలేదన్నమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ కదులుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అనేది ఇంకా కొంచెం బెటర్ దెన్ అలా వచ్చే ఛాన్స్ ఉంటే. సో ఇక్కడ నుంచి వ్యూని అయితే ఎంజాయ్ చేయండి.
కనబడుతున్నాయి మనకి. అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 hour అలా ఆ టైంలో మనం వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇంకా ఏమైనా బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి వీడియోలో కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సో అలా ఆడుతూ పాడుతూ అయితే మనం వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో వైజాగ్ అంటే అయితే దగ్గరలో ఉన్న గోపాలపట్నం అయితే మనం ఎప్పుడే దాటామన్నమాట. సో అలాగా మెల్లగా వచ్చేసి ఇంకా వైజాగ్ దగ్గర అయితే దిగి ఇక్కడి నుంచి అయితే మనం కంటిన్యూ అయిపోదాం. సో ఇక్కడి నుంచి నియర్లీ ఒక 1 hour అలా అయితే జర్నీ అయితే పడుతుందన్నమాట మన బ్రో ఇంటికి. సో అక్కడికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ మనం సాయంత్రం మన బాక్స్ క్రికెట్లో అయితే మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎదురు చూస్తున్న బాస్ క్రికెట్కి అయితే కూడా మనం వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఫర్ అవర్కి 600 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే 10 మెంబర్స్ దాకా ఎలా ఉంటుంది అన్నమాట లోపలికి. దగ్గరగా ఒక 4 hours దాకా అయితే మనం తీసుకోవడం జరిగింది. ఫుల్ టైర్డ్ అయ్యాం అనమాట అందరం ఆడి.
అంటే పొద్దున్నుంచి కూడా తిరిగి ఆడి మొత్తం చేసి వీడియోలు రికార్డ్ చేసి ఆ టైంలో కూడా మళ్ళీ ఏదోలా క్రికెట్ అయితే కూడా ఆడేసాం. సో ఇక్కడ నుంచి క్రికెట్ ఇంకొక మేబీ ఒక 15 మినిట్స్లో మన టైం అయితే మన అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి అవ్వగానే మన బ్రో ఇంటికి అయితే వెళ్దాం. సో ఇల్లు ఎక్కడ చూస్తే కొండ ప్రాంతాలు వెనకాలన్నమాట ఇల్లు. మన ఇంటి పక్కనే ఒక పెద్ద కొండ అయితే ఉంది. సో వెళ్తూ మనం అది కూడా చూద్దాం. నైట్ టైం కదా మ్యాక్సిమం కనబడకపోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇది అవ్వగానే మనం కొంచెం రెస్టారెంట్లో ఎక్కడైనా భోజనం చేసి మన ఇంటికి అయితే బయలుదేరాం. అందుకే చెప్పాడు ఎక్కడికి అని ఎక్కడికి చూసినా ఏం లేదు. అయ్యో ఏం పరిస్థితి అయ్యా టీలతో పట్టు వెయ్యి వచ్చాం కానీ ఎప్పుడు రాగలరామయ్యి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దారంతా కూడా మంచి ఫన్నీగా జోకులు వేసుకుంటూ వెళ్ళాం మేము. అంటే ఎటు చూసినా కూడా మొత్తం చీకటే, ఎదురుకుండా కొండందో ఏముందో కూడా తెలియదు. దారంతా కూడా మొత్తం చీకటే అనమాట. అందరికీ భయం వేసింది. మొత్తం అందరం ఏదో జోకులు వేసుకుంటూ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుని జాగ్రత్తగా వెళ్ళాం అనమాట అందరం కూడా. సో ఇదేనా డే 1 బ్లాగ్ అయితే. మళ్ళీ మీ ముందుకైతే డే 2 బ్లాగ్ తోటి అయితే మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.